అనేకమైన అనుమానాల మధ్యలో. కానీ ఫోటోలు చూసినప్పుడు, ఈ ఫోటోలు చూడండి మీరు కావాలంటే, చూడండి. ఎంతో మంది జీవితాలను వెలిగించిన వ్యక్తిని ఈరోజు, ఎంతో మందికి అన్నం పెట్టిన వ్యక్తిని ఈ రోజు చంపేశారు. ఒక త్రాగుబోతు కాదు, ఒక తిరుగుబోతు కాదు, ఒక ఉగ్రవాది కాదు, ఒక రేపిస్ట్ కాదు ప్రవీణ్ పగడాలంటే. నాలాంటి వాళ్లకు ఎందరికో ఒక అన్నయ్యుడు, ఒక తండ్రి అయ్యుడు, ఒక తల్లి అయ్యుడు. ఆదరించిన వ్యక్తి, అనాథ పిల్లలకు ఒక తండ్రిగా మారిన వ్యక్తి ఈరోజు ఇలా చంపేశారు. మతోన్మాదులు, ఏ మతం వాళ్ళో నాకు తెలియదు, ఏ ప్రాంతం వాళ్ళో నాకు తెలియదు, కానీ మత ఉన్మాదులు అన్ని మతాల్లో ఉన్నారు. ఒక క్రైస్తవ మతం గురించి వెంకటేశ్వర హెల్మెట్ ధరించుకొని ఉన్నాడు, తనకు బలమైన గాయాలు, పెదవులకు తెగిపోయినట్లు కనిపించడము. ఈ వ్యక్తి ఈరోజు బైక్ వెనక నుండి గుద్దింది అని చెప్పేసి అంటున్నారు. ముఖమంతా ఛిద్రమైపోయింది, పెదవులు తెగిపోయినాయి, నాలుక కట్ చేయబడింది అని అంటున్నారు. ఆ బైకు ఏ విధంగా పడిపోయిందంటే, ఇదిగో చూడండి, ఆ బైకు బండి ఉన్న వ్యక్తి ఎంత బలంగా ఒక వెహికల్ గుద్దితే ఏమైతుందండి, బండి ఒక చోట, మనిషి ఒక చోట పడతాడు. బండి 200 కిలోలు, దగ్గర సుమారుగా 185 నుంచి 200 కిలోలు ఉన్న బండి అమాంతంగా ఎగిరిపోయి అతని మీద ఏ విధంగా పడుతుంది. బండి ఎగ్జాక్ట్ టైం కొట్టి చంపిన తర్వాత ఆ డెడ్ బాడీ మీద పెట్టినట్లుందండి. మనం చిన్న సైకిల్ మీద పోతున్నా కానీ ఆ స్కిడ్ అయి పడితే సైకిల్ ఒక చోట, మనిషి ఒక చోట పడతాడు. కానీ అమాంతంగా సైకిల్ రాదే, ఒక చిన్న ఒక 15-20 కిలోలు ఉన్న సైకిల్ మీద పడలేదు. ఒకవేళ ఇదే బైక్ ఒకవేళ అయ్యి ఉంటే కాలు మీదనో లేకుంటే కొంచెం దూరంలోనో పడాలి. బండి ఒక చోట, మనిషి ఒక చోట పడాలి. కానీ బండిని తీసుకొచ్చి దాన్ని లేవట్టి ఆ యొక్క బాడీ మీద పడేసినట్టు ఉందండి. డ్యామేజ్ కూడా ఎంత కాలేదు. తర్వాత అక్కడ చూస్తే ఇగో కర్రలతో కొట్టినట్టు, తనని వీపుల మీద కొట్టినట్టు, ఛాతి మీద కొట్టినట్టు, ఛాతి మీద తంతే ఆ బూట్ కాలచ్చు పడిందండి. ఎవరితో కాలు మార్క ఇది తల పగిలి, ఒకవేళ మేము ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాము, ఒకవేళ తలకే తగిలి ఉంటే హెల్మెట్ ఉండగా ముఖం ఎందుకు అది కావాలి, వెనకాల బాడీ ఎందుకు గాయాల పాలు కావాలి. ఇక్కడ ఛాతి బాగుందో చూడండి, బూట్ కాలుతో తొక్కిరు, వాళ్ళ కసిదీరా తొక్కిరండి. ఎంతో మంది జీవితాలను వెలిగించిన వ్యక్తిని ఈ రోజు, ఎంతో మందికి అన్నం పెట్టిన వ్యక్తిని ఈ రోజు చంపేశారు. ఒక త్రాగుబోతు కాదు, ఒక తిరుగుబోతు కాదు, ఒక ఉగ్రవాది కాదు, ఒక రేపిస్ట్ కాదు ప్రవీణ్ పగడాలంటే. నాలాంటి వాళ్లకు ఎందరికో ఒక అన్నయ్యుడు, ఒక తండ్రి అయ్యుడు, ఒక తల్లి అయ్యుడు. ఆదరించిన వ్యక్తి, అనాథ పిల్లలకు ఒక తండ్రిగా మారిన వ్యక్తి ఈరోజు ఇలా చంపేశారు. మతోన్మాదులు, ఏ మతం వాళ్ళో నాకు తెలియదు. ఇవన్నీ నేనేమన్నా ఫోరెన్సిక్ ల్యాబ్ ఏం అవసరం? అసలు యాక్చువల్గా ఎయిమ్స్ కట్టింది, ఏం జరిగింది, రోడ్డు మీద వస్తుంటే ఆయన ఎక్కడ వెళ్ళిండు, యాక్సిడెంట్ అయిందా, హత్య జరిగిందా, ఇది చెప్పడానికి ప్రభుత్వానికి టైం పట్టదు. వెరీ క్లియర్గా బూటు కాళ్ళతోని తన్నిన ఆనవాళ్ళు శరీరం పైన, తన డ్రెస్ పైన ఉండడము. దాని తర్వాత యాక్సిడెంట్ అయితే, ఒకరు యాక్సిడెంట్ అయితే పక్కకు పడిపోవడం ఆల్మోస్ట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ పక్కనకు పడ్డ బరువైనటువంటి బైకు మనిషి కింద పడ్డ తర్వాత బైక్ మీద పడడం అనేది ఇదొక విచిత్రం. అంటే టోటల్గా అక్కడ కట్టెలు ఉండడం, ఆయన యొక్క ముఖాన్ని మొత్తము కట్టెలతోని ముఖాన్ని కొట్టడం, పలగొట్టడం, ఆ ఓవరాల్గా ఆ యొక్క సిచ్యువేషన్ చూస్తే క్లియర్గా ప్రవీణ్ పగడాల గారిపై హత్య జరిగింది. ఈ హత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే మతోన్మాదులు చిల్లరగాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా మతం పేరు చెప్పి ప్రతి చిల్లరగాడు మతాన్ని కాపాడుకుంటూ అంటాడు. రాజకీయాలకు వచ్చి రంగులు వేసుకొని రాజకీయం చేయర విధవ అంటే నేను మతాల గురించి మాట్లాడుతూ ఉంటాను. మతాలకు ఇలా క్రిస్టియానిటీలో ఫాస్టర్లు ఉంటారు, ముస్లింలలో ఇలా వాళ్ళు మొల్లాలు ఉంటారు, లేదంటే తర్వాత వాళ్ళు మళ్ళీ ఎవరైతే మాస్కులు ఉంటారు, మాస్క్ మసీదులల్లో. దాని తర్వాత ఇక్కడ హిందువులలో అయితే సన్యాసులు ఉంటారు, లేదంటే వాళ్ళ యొక్క పీఠాధిపతులు ఉంటారు, పూజారులు ఉంటారు. వాళ్లకు పెళ్ళిళ్ళు చేసుకోకుండా దైవ చింతనతో, దైవ భక్తితో దేశ అభివృద్ధిని
లోక కళ్యాణం కోసం వాళ్ళు పనిచేస్తారు. ఈ వెధవలు రాజకీయం చేయడానికి వచ్చి చిల్లరగాళ్ళు, చదువుకోకుండా జీవితం ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు, రంగులు వేసుకొని బతికిన వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఇవాళ మతములలో ప్రజలను రెచ్చగొట్టడం వల్ల అంటే నన్ను నేనేమంటే నా మతాన్ని కాపాడుతా, నా దేశాన్ని కాపాడుతా అన్నటువంటి చిల్లరగాళ్ళు కూడా మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలాంటి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలతోటే, ఈ మోసపూరితమైనటువంటి ప్రసంగాలలో రాజకీయ నాయకులు ఉండడం వల్ల ఇలాంటి దాంట్లకు ఒడిగట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రవీణ్ పగడాల గారిని ఖచ్చితంగా ఇక హతమార్చడం అనేది ఇలా వెరీ క్లియర్గా ప్రజలు పూర్తిగా ఇది హత్య అని ప్రజలు నిర్ధారించుకున్నారు. ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ లేవు. యాక్సిడెంట్ గట్టిగా కొడితే ఎంతో బలం, ఇప్పుడు బైక్ ఇంజన్ గట్టిగా ఉండొచ్చు కానీ వెనుక ఉన్నటువంటి భాగాలు మామూలుగా ఉంటాయి. ఎంతో గట్టిగా కొడితే తప్ప ఆ బండి అంత దూరం పడదు. ఆ బండి అంత దూరం పడడమే కాదు, ఎవరైనా బండిని మీదేసుకునేటువంటి విధానం, బండి మీద పడ్డ విధానాన్ని కూడా ఇలా బండి మీద పడితే బూటు కాళ్ళ ఎట్లుంటుంది, శరీరం పైన బూటు కాళ్ళు ఎట్లా ఉంటుంది. ఒకవేళ బండికి ఎగిరి పడ్డాడు అనుకో, తలకాయ ముఖమే, ఇప్పుడు ఆయన ఎగిరి కింద పడ్డాడు, బండి వచ్చి ఆయన మీద పడ్డది. మరి బండి వచ్చి మీద పడితే ఏ భాగం ఆయన ముఖం మీద గుద్దుకుంటుంది, కానీ ఈ ముఖం పెదవులంతా చింద్రం ఎందుకు అవుతుంది అంటే వెరీ క్లియర్గా బండి తాకింది అనుకో బలంగా. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేస్తా అంటే టక్ మని కొట్టుకుంటుంది. అది కొట్టుకున్న తర్వాత ఇంక రెండో గాయం ఉండదు, గట్టిగా తగులుతుంది. అక్కడనే తీవ్రంగా తలకు తగిలితే హెడ్ వలిగిపోయి చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఇక్కడ ఒక్కసారి కాదు, మల్టిపుల్ అటెంప్ట్ ఆయన బాడీ మీద జరిగినట్టు కనబడతా ఉన్నది. ముఖం, పెదవులు, ముక్కు ఇవన్నీ పలిగిపోయినటువంటి పరిస్థితి, చేతులు మొత్తం రక్తసిద్ధమైనటువంటి పరిస్థితి, బూటు కాళ్ళ మీద శరీరం పైన తొక్కినటువంటి పరిస్థితి. వీటన్నిటిని ఆనవాళ్ళు మళ్ళీ దాని తర్వాత బైకుని తీసి ఆయన మీద పెట్టడం. ఇది అన్నిటికన్నా పెద్ద అనుమానం ఏంటంటే బైకుని లేపి ఆయన మీద పెట్టడం. ఇప్పుడు బైక్ ఎట్లుంటుంది అంటే, మనం ఆల్రెడీ నిద్రపోతూ ఉంటే పక్కనే ఉంటే ఎవరైనా దొబ్బితే బైక్ పడుతుంది. బైక్ పడితే అసలు ఈ మట్టి ఎంటికి అంటుతుంది, ఈ బూట్ కాళ్ళది ఎందుకు ఉంటుంది. ఈ వ్యవహారం అంటే అక్కడ సీన్ క్రియేట్ చేయడం అనేది జరిగింది అక్కడ. దాని తర్వాత అన్నిటికన్నా ఏంటంటే, ఇప్పుడు కొట్టుకొని పోయిన ఆయన ఎగిరి కింద పడ్డాడు అనుకో, బండి వచ్చి మీద పడ్డది అనుకో, ఆ కట్టె ఉంది కదా పెద్ద కట్టె, ఆ కట్టె అక్కడ ఎందుకు ఉంది, ఆ కట్టెకి రక్తం ఎందుకు ఉంది అంటే అతని మీద మల్టిపుల్ అటెంప్ట్ జరిగినాయి. తీవ్రంగా కొట్టి మతి లేకుండా అయిన తర్వాత కట్టెలతోని రాళ్లతోని కొట్టి ఆయన చనిపోయినని నిర్ణయించుకున్న తర్వాతనే ఆ శరీరం పైన బూటుకాలతో తొక్కి చివరికి ఆ బండి మీద వాడి చనిపోయింది అన్నట్టు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి హంతకులను ప్రభుత్వము ముందు తీసుకురాకపోతే ఇక్కడ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున దాడి పొంచి ఉన్నదన్నటువంటి పరిస్థితిని మనం అందరికీ గ్రహించాలి.